హలో అండి. మన కిచెన్‌లో ఎక్కువ ఆడవాళ్ళకి ఇబ్బంది పెట్టేది బల్లులే కదా! అంటే మనల్ని అదేదో చంపేస్తాయి, పొడి చేస్తాయి అని కాదు గానీ, బట్ అవి సడెన్‌గా అవి అట్లా కనిపించగానే మనకి ఏదోలా ఉంటుంది. కొంచెం భయపడతాం కదా! అందరూ కాకపోయినా నాలాగా చాలామంది భయపడే వాళ్ళుంటారు బల్లులకి. సో, నేను నాకు తెలిసిన వాళ్ళని అడిగి ఆహ్, తెలుసుకున్న టిప్ ఇది. చాలా యూజ్ అయింది నాకైతే. మీకు కూడా యూజ్ అయిద్ది అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలా ఈజీ. ఇవన్నీ మనకి ఇంట్లోనే దొరుకుతాయి కదా! ఆనియన్స్, వెల్లుల్లి, మిరియాల పొడి అండ్ వంట సోడా, నిమ్మకాయ ఇవన్నీ మనకి ఇంట్లో ఉండేవే. అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ ప్రాసెస్ మీకు చాలా బాగా అర్థమవుతుంది అండ్ చాలా యూజ్‌ఫుల్ కూడా. ట్రస్ట్ మీ. దానికోసం మనం ఫస్ట్ ఈ 3 మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆనియన్స్, వెల్లుల్లి, మిరియాల పొడి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేయండి. మనం ఎక్కువ వాటర్ వేసామంటే మనకి అది కన్సిస్టెన్సీ లూజ్ అయిపోయేది అండ్ మనకి ఘాటు తగ్గుతుంది కదా! సో, మనకి అంత వర్క్ అవ్వదనమాట. సో, ఒక హాఫ్ గ్లాస్ మళ్ళీ కంప్లీట్‌గా గ్రైండ్ చేసిన తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ వేసేసుకుంటే సరిపోతుందనమాట. మనకి కొంచెం గట్టిగా ఉంటుంది. మనకి స్ప్రే అవ్వదు సరిగా అనుకుంటేనే కొంచెం ఎక్కువ వాటర్ కలుపుకోండి. తర్వాత కంప్లీట్‌గా గ్రైండ్ చేసుకున్న తర్వాత వంట సోడా ఒక హాఫ్ స్పూను, హాఫ్ నిమ్మ చెక్క వేసుకొని మనకి వడగట్టేసుకోండి అది. అదే అలా తొక్కలు తొక్కలుగా ఉంటే మనకి స్ప్రే అవ్వదు కదా సరిగా. సో, అందుకని. కంప్లీట్‌గా ఇలాగా గ్రైండ్ చేసేసుకొని వడగట్టేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే అది అందులో పోసేసుకోండి. అండ్ మనకి ఇది బల్లులకే కాదు, కొన్ని దిక్కల ట్యూబ్ లైట్స్ కింద అలా కొన్ని కొన్ని వర్షం పడినప్పుడు కొన్ని పురుగులొస్తాయి కదా! వాటికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను బల్లుల కోసం ఇది యూజ్ చేసినప్పుడు అవి కూడా కొంచెం అట్లా రాలి పడిపోయినట్టు నాకట్లా కనిపించింది. సో, నాకప్పుడు అనిపించింది వాటికి కూడా ఇది బాగా యూజ్ కదా అనుకున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఈ విధంగా మంచిగా తొలకల్లో ఉండే రసం కూడా బాగా వడగట్టేసేసుకొని ఒక స్ప్రే బాటిల్‌లో పోసేసుకోండి ఈ విధంగా. తర్వాత కంప్లీట్‌గా పోసుకొని మనకి ఎక్కడైతే కబోర్డ్స్ లోపల బట్టలు అవి ఉంటాయి కదా! అవి యూజ్ చేయకండి. మనకి దానికోసం కర్పూరం గానీ, నాప్థలిన్ బాల్స్ కానీ అవి యూజ్ చేయండి లోపల. బట్ కబోర్డ్స్ కింద అండ్ షింకుల దగ్గర, ట్యూబ్ లైట్స్ దగ్గర మనకి మరకలు కూడా ఈజీగానే పోతాయి. మనకి మరకలు పోవు అట్లా ఏం అనుకోవద్దు. ఎక్కువ బల్లులున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందనమాట. మనకి ఎక్కడన్నా అక్కడొకటి ఉంది ఉంటే మాత్రం ఇంత ప్రాసెస్ అవసరం లేదు. జస్ట్ వెల్లుల్లి, మిరియాల పొడి గానీ, లేకపోతే వెల్లుల్లి, నిమ్మకాయ కలిపి గ్రైండ్ చేసేసేసుకొని మనం అలా కూడా స్ప్రే చేసేసుకోవచ్చు. ఫస్ట్ నేను చెప్పింది మాత్రం ఎక్కువ బల్లులున్నప్పుడు. సపోజ్ మనం ఊరికెళ్ళొచ్చినప్పటికి, మన ఊర్లోకెళ్ళొచ్చేసరికి మనకి ఎక్కువ బల్లులొచ్చేస్తాయి ఇంట్లోకి. అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ చెప్పిన టిప్. తర్వాత ఇదొక టిప్. వెల్లుల్లి, నిమ్మకాయ, వెల్లుల్లి పెప్పర్ కలిపేసేసి పేస్ట్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.